రాజమండ్రిలో చాలా రెస్టారెంట్స్ విజిట్ చేశాను, చాలా టైప్ ఆఫ్ ఫుడ్ కూడా టేస్ట్ చేశాను. ఇప్పుడు సరదాగా ఫ్రెండ్స్ తోని చిల్ అయిపోదాం అని చెప్పి రాజమండ్రి ఐరన్ హిల్ కి అయితే వచ్చేసాను. అండ్ ఈ షాప్లు ఎంత బాగున్నాయి కదా, మంచి బుజ్జిగా. అండ్ లోపలికి వెళ్ళగానే ఆ అంబియన్స్ అండ్ ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. కొన్ని వింటేజ్ కలెక్షన్స్ తో డెకరేట్ చేశారు, చాలా బాగుంది. అండ్ మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్పారు వైజాగ్ ఐరన్ హిల్ కంటే రాజమండ్రి ఐరన్ హిల్ కొద్దిగా పెద్దగా చాలా బాగుందిరా, ఒకసారి ఎలాగైనా విజిట్ చేయి అన్నారు. సరేలే ఎలాగో వచ్చాం కదా చూసేస్తే పోలే అని చెప్పేసి ఐరన్ హిల్ కి అయితే వచ్చేసాం అనమాట ఫ్రెండ్స్ తో కలిసి. ఐరన్ హిల్ అంటే మాక్సిమం చాలా మందికి తెలుసు, ఇది ఒక మైక్రో బ్రేవరీ. వీళ్ళ బియర్ వీళ్ళు సొంతంగా ప్రిపేర్ చేసి ఇక్కడ సేల్ అయితే చేస్తారు. సో వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ బియర్స్ అయితే ఉంటాయి అనమాట. నార్మల్ గా బయట దొరికే బియర్ కంటే వీళ్ళ దగ్గర బియర్ చాలా డిఫరెంట్ గా ఉంటది. అండ్ దీంట్లో కూడా ఆల్కహాల్ పర్సెంటేజ్ బట్టి డిఫరెన్స్ అయితే ఉంటది అనమాట. ఈ బియర్స్ లో మనకి లైట్, మీడియం, స్ట్రాంగ్ అని ఉంటది. నార్మల్ గా కొన్ని సిటీస్ లో ఐరన్ హిల్ ఉంది, అక్కడైతే 4 ఫ్లేవర్స్ బియర్స్ ఉంటాయి మనకి. బట్ బెంగళూరు ఐరన్ హిల్ లో మాత్రం ఒక 8 ఫ్లేవర్స్ దాకా బియర్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మనకి యాపిల్ ఫ్లేవర్, బనానా ఫ్లేవర్, కాఫీ ఫ్లేవర్ అని ఉంటుంది. ఒక దాంట్లో 3% ఆల్కహాల్, ఒక దాంట్లో 4% ఆల్కహాల్, ఒక దాంట్లో 6% ఆల్కహాల్, అలాగా వేరీ అవుతూ ఉంటది అనమాట లైట్, మీడియం, స్ట్రాంగ్ కి. దాంతో పాటు ఇక్కడ మాక్టైల్స్, కాక్టైల్స్, ఫుడ్ అన్ని అవైలబుల్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి నేనైతే ఆల్కహాల్ ని అస్సలు ప్రమోట్ చేయట్లేదు, ఎవరికి సజెస్ట్ కూడా చేయట్లేదు. నేను ఒక జస్ట్ బ్రీవరీ గురించి మాత్రమే చెప్పాను. వీకెండ్ అయితే చాలు ఇక్కడ చిల్ అవడానికి చాలా మంది వస్తూ ఉంటారు, మనం చెప్పనవసరం లేదు. సో నేను చెప్పానని మాత్రం ఎవరు వెళ్ళొద్దు, మీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి, చిల్ అనిపిస్తే వెళ్ళండి, అంతే. అంతకు మించి నా మాట విని మాత్రం వెళ్ళొద్దు. నేనైతే ఇక్కడ బనానా ఫ్లేవర్ బియర్ అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్ తో కలిసి చిల్ అవుతూ. అండ్ ఈ బియర్ లో మనకి 4% 3% ఆల్కహాల్ ఉందని చెప్పారు. మనకి బయట బియర్స్ లాగా అయితే అసలు ఉండదు, చాలా డిఫరెంట్ గా ఉంటది, స్మూత్ గా ఉంటది. బియర్ అయితే నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. అండ్ ఐరన్ హిల్ లో నాకు వేరే ఫుడ్ నచ్చకపోయినా కోలీ చిప్స్ అంటే మాత్రం చాలా ఇష్టం. సో అదైతే ఆర్డర్ చేశాను. మనకి తిన్ చికెన్ చిప్స్ లాగా ఉంటది, పైన మసాలా వేసేస్తారు, చాలా బాగుంటది. అలా మైనస్ లో డిప్ చేసుకుని తింటే మాత్రం అదిరిపోద్ది. అండ్ ఇక్కడ ఇంటీరియర్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా, చాలా బాగుంటది. అసలు ఆ మొత్తం వైబ్ ని ఎంజాయ్ చేస్తూ, ఆ స్క్రీన్ మీద ఏమైనా వస్తే మ్యూజిక్ లాంటివి కానీ, వీడియోస్ లాంటివి కానీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ, లేకపోతే వీకెండ్ టైంలోని లైవ్ మ్యూజిక్ ఉన్నప్పుడు ఇంకా బాగుంటది. ఫుల్ గా ఒక వైబ్ ఉంటది అనమాట, ఎంజాయ్ చేయొచ్చు ఫుల్ గా. అండ్ దాంతో పాటు మా వాడేమో ఇక్కడ కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంటది, కాఫీ ఫ్లేవర్ ట్రై చేయరా అన్నాడు. సరేరా నేను సగం తాగుతాను, సగం నువ్వు తాగా అన్నాను. టేస్ట్ చేశాను, ముందు దాని మీద కొద్దిగా స్ట్రాంగ్ గానే ఉంది. కాసేపు అక్కడే కూర్చొని ఫ్రెండ్స్ తో చిల్ అయిపోయి బయటికి అయితే వచ్చేసాం. ఓవరాల్ గా 1300 బిల్ అంతే అయింది. అండ్ బయటికి వెళ్లే ముందు ఇక్కడ మనకి వింటేజ్ కొన్ని హెల్మెట్స్ అవన్నీ కనిపించాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడు చిల్ అయ్యామో, ఎంజాయ్ చేసామో, వెళ్ళిపోయామో అన్నలాగా ఉంటారు. మిగతా ఏమి గెలకరు. కానీ నాకు చేయి దొరద ఎక్కువ కదా, అన్ని హెల్మెట్లు తీసుకొని పెట్టుకొని ఏదో వారియర్ లాగా, పెద్ద సూపర్ హీరో లాగా ఫీల్ ఇచ్చేస్తున్నాను చూడండి. కానీ నిజం చెప్పాలంటే హెల్మెట్లు అయితే బాగానే ఉన్నాయి. హెల్మెట్లు అంటారో ఏమంటారో కూడా తెలియదు. ఒక్కొక్కటి అయితే ముక్కు నొక్కేస్తుంది, ఒకటేమో తల నొక్కేస్తుంది. కానీ ఆ లాస్ట్ హెల్మెట్ మాత్రం చాలా బాగుంది. అది వేసుకొని నేను డాన్స్ వేస్తూ ఉంటాను. మీలో బియర్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. చేస్ గైస్. హలో లాస్ట్ లో ఒకటి చెప్తాను చూడండి. కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అమ్మా, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంతకంటే ఇంకేం చెప్పను. లైఫ్ లో ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేసేయండి. చేస్ గైస్.